3 కోట్లు ఖర్చు వచ్చిందా? మీరు బాగానే చేసినారంటే. ఏది రాముల వారి గుడి? వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, పంచముఖ ఆంజనేయులు, తర్వాత నవగ్రహాలు, వినాయకుడు, అమ్మవారు, శివుడు, అంతా మొత్తం అన్ని శివస్వామి రవిగా కూర్చుంటారు. అవునులే. శివస్వామి ఇక్కడ కూర్చుంటాడు. పంచముఖ ఆంజనేయ స్వామి. ఓకే, దగ్గర పోయి ఆయన కూడా ఫోటో ఆల్బమ్ పెట్టాం. అయ్యప్ప. సో గ్యాస్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కొత్తగా ప్రారంభిస్తున్నారు మన గూడూరు దగ్గరలో. పచ్చని పొలాల మధ్య గుడి నిర్మిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఇప్పటికే 3 కోట్లు ఖర్చు అయిందంట చూడు. ఇప్పటికే 3 కోట్లు అంట. చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. సో వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది గెస్ట్ రూమా స్వామి? ఓకే, గెస్ట్ల కోసమా? ఓకే ఓకే ఓకే. ఈ రాయాలు ఎక్కడి నుంచి తెప్పించారు పెద్ద? తమిళనాడు మొత్తం? ఇది మాత్రం తమిళనాడా? ఓకే ఓకే. పుచ్చు పడుతుంది. నల్ల మొద్దు వాడాల. దీనికన్నా అదే బందోబస్తు నన్ను అడిగితే ఇది ఏమన్నా ఇక్కడ కస్వామి ఇవి మన మట్టి పెంకుటిలేనా? ఇవి మట్టి పెంకులేనా? ఓకే ఓకే. అంటే మన చున్నికే మామూలు మన రెడీమేడ్ పెంకులు తయారు చేసిన మాదిరిగా ఉన్నాయి. 70 రూపాయలు అంటే డబల్ ఉంటుంది. ఇది డబల్ ఉంటుందా? ఇది పైన ఉండేది ఒకటి, కింద ఉండేది ఒకటి. అదే అదే వేరే వేరే ఉన్నాయి. ఇది కిందిది వేరే, పైది వేరే. చెక్క అంటే అందరూ నల్ల ముద్ద వాడలు. చెక్క అయితే నల్ల ముద్ద మొత్తం నల్ల ముద్ద ఆడితే అరలా బాగా ఒత్తిగా తీసుకోవాలా. చెక్క తీసుకొని వీలైతే వీటికి ఈ పిల్లర్లు కూడా పెట్టకుండా చక్కెర అక్కడక్కడక్కడ రాతి పిల్లర్లు పెట్టాలి.